సూపర్ టేస్టీగా అండ్ సూపర్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చికెన్ బిర్యానీని రకరకాలుగా చేస్తారనమాట. ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలా బాగుంటుందండి. మసాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాప్ చేసుకుని పెట్టేసుకున్నాను రెడీగా మ్యారినేషన్ కోసం అనమాట. ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు ఈ మాత్రం తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 1.5 పాయ రెబ్బలు తీసుకున్నాను. అదేవిధంగా ఒక 7 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 2 మరాఠీ మొగ్గలు, అదేవిధంగా దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, ఒక 5-6 లవంగాలు, 6-7 ఇలాచీలు, 3 స్పూన్లు పెరుగు, ఒక గుప్పుడు పుదీనా ఆకులు వేసుకున్నానంటే అదేవిధంగా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటాము. మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ ని నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకుని 4-5 సార్లు కడుక్కున్న తర్వాత పసుపు, సరిపడా సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారము, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్, 6-7 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మినిమం 1 అవర్ పాటు మనం మ్యారినేషన్ చేసే విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఎసరు పెట్టేసుకుంటున్నాను. ఎసరులో హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం. సాల్ట్ రెగ్యులర్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని 1 టేబుల్ స్పూన్ ఉంచుకుంటాం అనమాట. అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకో పక్కన బిర్యానీ పాట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకుని అది వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాము. ఈ లోపు ఎసరు కూడా చక్కగా మరిగిపోయింది. సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ ని వేసేసుకుని 70% ఉడికిన దాన్ని బిర్యానీ బౌల్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ విధంగా వాటర్ ని డ్రైన్ చేసుకుంటూ వేసేసుకుంటామండి. కింద మనము తిక్కులు ప్యాన్ పెట్టేసుకుని దాని మీద బిర్యానీ బౌల్ పెట్టుకుంటే ఏంటంటే కింద అడుగంటడం ఇలాంటిది ఏమి ఉండదు. ఈ రైస్ ని మనం వేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఒక 4 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. కేజీ చికెన్ కోసం. ఇంకా ఇదంతా వేసేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా జీడిపప్పులు యాడ్ చేసాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా సాఫ్రాన్ నానబెట్టినటువంటి పాలు యాడ్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క నుంచి తీసినటువంటి నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నట్టుగా చేసుకొని పైనుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన మూత పెట్టేసుకుని చక్కగా స్టీమ్కి పెట్టేసుకుంటామండి. చూసారు కదా, నేను డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా తవా పెట్టుకుని తవా మీద పెట్టుకున్నాను. 45 to 60 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో దమ్కి పెట్టేస్తామండి. ఈ లోపు నేను సైడ్ కాంబినేషన్ గా రైతా అండ్ చికెన్ గ్రేవీ మసాలా కూడా రెడీ చేసేసుకున్నాను. ఈ లోపు చక్కగా బిర్యానీ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. పక్క నుంచి కొంచెం ఇలా కదుపుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఎంత అరోమాటిక్ గా ఉంటుందో చెప్పలేను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా వేడి వేడి చికెన్ బిర్యానీని చికెన్ గ్రేవీ మసాలా అండ్ రైతాతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.